గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు కెమెరాలు పెట్టినట్లు ఆనవాళ్లు వీడియోలు తీశారు అంటూ ఆందోళనలు వెలిసి సీఎంఆర్ కాలేజీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతకీ వీడియోలు తీసింది నిజమేనా? విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? పోలీసులు కాలేజీ యాజమాన్యం వర్షన్ ఏంటి? మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 చోట్ల కెమెరా పెట్టినట్లుగా అనుమానం కలుగుతోంది. ఇది గమనించిన విద్యార్థినులు వెంటనే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. హాస్టల్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన సిబ్బంది ఇలా చేసి ఉంటారని ఆరోపించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. కొందరు విద్యార్థులు రాళ్లు రుబ్బడంతో హాస్టల్ భవనం కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాలేజీ గేట్లు తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి కొందరు, గేట్లు దూకి మరికొందరు లోనికి వెళ్లారు. ప్రీతి రెడ్డిని బయటకు తీసుకురావాలి, అన్ని ఇంకా సీసీ కెమెరాస్ అన్ని పక్కా ఉండేటట్టు చూసుకోవాలి. నిన్న కండిషన్స్ ఒక 5 ఇచ్చారు, వాటిని బట్టే నడుస్తుంది. దే సెడ్ విదిన్ 2 to 3 days అన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. మరి ఇంకా నో రెస్పాన్స్ అయ్యేసరికి వీఆర్ వెయిటింగ్ హియర్. అంటే ప్రాపర్ అమ్మాయికి సేఫ్టీ ఉండాలి కదా ప్రతిదానికి, సో దానికోసం వెయిట్ చేస్తాం. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కాలేజీకి చేరుకున్నారు. వీడియోల విషయంలో తమ పిల్లలు ఆందోళన చెందుతున్నారని ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కళాశాల సిబ్బంది మాత్రం తల్లిదండ్రులను లోనికి అనుమతించలేదు. బాత్రూమ్లలో వీడియోలు పెట్టారు. మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గలీజ్ అనిపించింది, ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే మీరు చూసుకురమ్మంటే చూసి బయటకు వచ్చినామమ్మా అని చెప్పి అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. వీడియో రికార్డింగ్ ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోపణ వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని కళాశాల యాజమాన్యం ప్రకటించింది. విచారణకు కళాశాల నుంచి కమిటీ కూడా వేశామని, నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇట్లా పిల్లలు గొడవ చేస్తున్నారు, ఏదో వీడియోస్ తీశారని అనగా ఇమీడియట్గా నేను 4:15 అంటే 35 minutesలో ఇక్కడ ఉన్నాను. నేను ఇమీడియట్గా రాగానే పోలీసులకు ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు వచ్చేసి ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకెళ్ళిపోయినారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అయితే ఇప్పటివరకు ఏం తేలేదని చెప్పారు. మేము పిల్లలకి అన్ని విధాలుగా మేము భరోసా కల్పించగలుగుతాం. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళకి మేము అన్యాయం చేసుకోలేము కదా. వాళ్ళకి ఈ విధంగా ఇన్సిడెంట్ జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. బట్ మేము దీని మీద ఒక కమిటీ కూడా వేసినాం మా కాలేజ్ తరఫున, సీఎంఆర్ గ్రూప్ తరఫున. వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ఏ రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టి మేము అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. కాలేజీ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి ఫింగర్ ప్రింట్స్ సైతం సేకరించారు. అయితే వీడియోలు తీసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించారు పోలీసులు. అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్ 2 రూమ్లు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్ గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. 5 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం క్యాట్ కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ కాలేజీ ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని ఆదేశించింది.